మొన్న ప్రవేశపెట్టినటువంటి ఏపీ బడ్జెట్ ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రవేశపెట్టినటువంటి మూడవ బడ్జెట్. ఈ మూడవ బడ్జెట్లో కూడా ఏదైతే ఎన్నికల ముందు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చేదానికి ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ప్రకటన చేసినటువంటి ప్రకటనలు ఏవి అమలు చేసే విధానం ఈ మూడు బడ్జెట్లో కూడా కనిపించలేదు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మరి తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడడానికి ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్లో ప్రధానమైనటువంటిది 18 సంవత్సరాల నుండి 19వ సంవత్సరం వచ్చిన వెంటనే మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా 1500 రూపాయలని ఉచితంగా ఇచ్చే కార్యక్రమాలని అమలు చేస్తామన్నటువంటి ఈ ప్రభుత్వం తాలూకా హామీ ఏమైంది? కనీసం ఈ మూడవ బడ్జెట్లోనైనా పెడతారనేటువంటి ఆశ ఈ రాష్ట్ర ప్రజలు ఎదురు చూశారు. కానీ ఆశ నిరాశగానే మిగిలించినటువంటి పరిస్థితులు కూడా చూసాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఈ వర్గాలకు చెందినటువంటి వారికి 50 సంవత్సరాలు నిండితే పెన్షన్ ఇస్తాము 4000 రూపాయలు అని చెప్పి ప్రకటన చేయడం జరిగింది. అది కూడా ఈ బడ్జెట్లో ఎక్కడ కూడా కానరాలేదు. ముఖ్యంగా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి ఉద్యోగ అవకాశాలు కల్పించలేనటువంటి నిరుద్యోగులకి, ఎవరైతే డిగ్రీ పూర్తి చేసుకొని నిరుద్యోగులుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులందరికీ కూడా ప్రతి నెల కూడా 3000 రూపాయలని ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఒక్క తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఇస్తే నమ్మి ఉండేవారు కాదేమో. కూటమి ప్రభుత్వం ఏర్పడి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి, రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడానికి పవన్ కళ్యాణ్ బీజేపీ కూడా తెలుగుదేశానికి ఒత్తాసు పలికి ఒక కూటమిగా ఏర్పడి పోటీ చేయడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి రావడానికి పవన్ కళ్యాణ్ కూడా సహకరిస్తున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు మాటలైతే మాకు నమ్మకం లేకపోవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ మెడలు ఉంచైనా సరే ఇచ్చిన హామీలను అమలు చేస్తామని చెప్పి అనేక సందర్భాల్లో తను మాట్లాడినటువంటి మాటల్లో కూడా చూడడం జరిగింది. ముఖ్యంగా యువత, రాష్ట్రంలో ఉన్నటువంటి యువత పవన్ కళ్యాణ్ మీద ఆశలు పెట్టుకొని పవన్ కళ్యాణ్ మీద ఉన్నటువంటి నమ్మకంతో కూటమి ప్రభుత్వానికి ఓట్లు ఇచ్చే కార్యక్రమాన్ని బాధ్యతగా తీసుకొని కూటమి ప్రభుత్వ అధికారంలోకి రావడానికి సహకారం అందించారు యువకులందరూ కూడా. మరి కేవలం రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చినటువంటి హామీల్ని ఏ మేరకు మీరు అమలు చేయగలిగారు? ఎందుకు ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేసి మీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఓట్లేపించుకున్నారు? 2019లో వైసీపీ పార్టీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ఏవైతే హామీలు ఉన్నాయో ఆ హామీలన్నింటినీ కూడా 19లో ఎన్నికలు జరిగినాయి. 20 మార్చిలో కరోనా వచ్చింది, రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బంది పడింది. అయినప్పటికీ కూడా ఏ ఒక్క పథకాన్ని కూడా నిలుపుదల చేయకుండా ఈ రాష్ట్ర ప్రజలకి ఇచ్చినటువంటి మాట ప్రకారంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తామన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా తేదీలు నిర్ణయించి ఆ తేదీకి ఆ కార్యక్రమాలను కూడా ఇచ్చే కార్యక్రమాన్ని ఆ రోజు ఇవ్వడం జరిగింది. ఇంచేపు కూడా ఇప్పటికీ ప్రభుత్వం ఏర్పడి మూడో బడ్జెట్ వచ్చినంత వరకు కూడా ప్రతిపక్షం మీద ఆడిపోసుకోవడమే తప్ప మీకు సిద్ధశుద్ధి లేదు. ఈ రాష్ట్ర ప్రజలకి మీరు చేస్తామనేటువంటి కార్యక్రమాలన్నీ కూడా అమలు చేసే విధంగా ఏ మంచి చేస్తామని చెప్పి మాయమాటలు చెప్పి మీరు అధికారంలోకి వచ్చారో ఆ మంచిని చేసేదానికి మీకున్నటువంటి సమయాన్ని వెచ్చించండి. 50 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తారని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు నమ్మారు, మీరు నమ్మబలికారు. నమ్మిన దానికి ఏరు దాటిన తర్వాత తెప్పదగలేసే విధంగా ఈ రాష్ట్ర ప్రజలు మీరు మోసం చేశారు.